వచ్చి మా మీదకి రెచ్చగొడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఫ్యూచర్లో వీళ్ళ మత మార్పిడి దందాలకి ప్రధాన అడ్డంకి మేమే కనపడుతున్నాం. ఎట్లా కొట్లా వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని తప్పించేస్తే మన వ్యాపారం ప్రశాంతంగా చేసుకోవచ్చు, మన దందా నడిపించుకోవచ్చు. అది ఓవరాల్గా వీళ్ళ ప్రయత్నం. కానీ నిజం నిప్పు లాంటిది అంటారు. ఇన్వెస్టిగేషన్లో అన్ని నిజాలు బయటకు వస్తాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంకా రాలేదు. ఆ రిపోర్ట్లో కూడా ఏముందో తొందరలో తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్లు ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా విరివిగా అందుబాటులో ఉంది. ఫోన్ కాల్స్ని బట్టి కూడా, సెల్ ఫోన్ సిగ్నల్స్ని బట్టి కూడా కీలకమైన ఆధారాలు బయటికి తీయగలుగుతారు పోలీసులు. అంత వ్యవస్థ ఉంది. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ఏది జరగకముందే, రిపోర్ట్స్ ఏవి రాకముందే జనాలందరినీ ఎమోషనల్గా రెచ్చగొట్టేసి వీళ్ళకి ఎవరైతే ప్రధాన అడ్డంకిగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసే పరమ నికృష్ట వ్యభిచారులు వీళ్ళు. వీళ్ళ దేవుడి మీద నమ్మకం లేదు, ఆ చనిపోయిన ప్రవీణ్ పగడాల మీద వీళ్ళకి గౌరవం లేదు. ఏదో ఒక విధంగా దీన్ని వాళ్ళ వ్యభిచారానికి వాడుకోవాలి. ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేసిన ప్రతిసారి వీళ్ళు